మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా అన్నాడు ఓ సినీ కవి. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నీవు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నీవు చేయలేనిది అన్నారు మరొకరు. సమాజాభివృద్ధిలో భాగమైన శ్రామిక మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని చెప్పాడు మహాకవి గురజాడ గారు. ఎంత ఉన్నత చదువులు చదివినా పితృస్వామిక పీడన, అణిచివేత మహిళలకు తప్పడం లేదు. సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం. మహిళను కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలు సగం, అంతకు మించి అనే స్థితికి వచ్చింది మహిళ. దేశ ప్రగతి మహిళా సాధికారతపై ఉంది. మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సును ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. 77% మహిళలు చదువుకుంటున్నప్పటికీ ఇంకా చదువుకున్న ఆడపిల్లలు చాలామంది సాంప్రదాయాలు, కట్టుబాట్ల గోడల మధ్య ఉండి ఉపాధి కోసం గడప దాటుతున్న పరిస్థితులు లేవు. మార్చి 8 శ్రామిక మహిళల పోరాటాలకు సంకేతంగా నిలిచింది. కానీ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అపహాస్యం చేస్తూ వంటల పోటీలకు, ముగ్గుల పోటీలకు, చాలా చిన్న చిన్న విషయాలకు పరిమితం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో మహిళలను ముందుకు తీసుకువెళ్లే దిశగా థీమును నిర్ధారించడం జరిగింది. మహిళా హక్కులే మానవ హక్కులు. మహిళా చైతన్యమే మార్పునకు మూలం. స్త్రీ పురుష వ్యత్యాసాలు అంతరించాలి. స్త్రీ ముందడుగుతోనే సామాజిక వికాసం. స్త్రీలను ద్వేషించే మనువాదం నశించాలి. సమాజ గమనం నీవు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది.